Hello అండి. This is Ravi Prakash, real estate advisor from Mahta Infra. So, high-rise towers and super structures, gated communities. So, ఈ gated communities, high-rise towers లో ఇప్పటివరకు క్లయింట్స్ పర్చేజ్ చేసిన విధానం ఒకలాగుంది. వాళ్ళని అట్రాక్ట్ చేసిన థింగ్స్ వేరే ఉన్నాయి. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ ప్యాటర్న్ చాలా చేంజ్ అయింది. ఇప్పటివరకు ఈ సేల్స్ ఎలా జరిగినాయి అంటే క్లయింట్స్ కూడా వేటికి అట్రాక్ట్ అయ్యారంటే లైఫ్ స్టైల్ అనేదాన్ని బిల్డర్స్ బాగా ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. 1 lakh సెప్టిక్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్, రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్, అన్ఇంటరప్టెడ్ వ్యూస్, ఇలా రకరకాలు. కొన్ని ప్రాజెక్ట్స్ అయితే 100+ ఎమ్యూనిటీస్ కూడా ఆఫర్ చేసింది. సో ఎమ్యూనిటీస్ క్లయింట్స్ ఇష్టపడట్లేదా అంటే ఎస్, స్టిల్ నౌ దే ఆర్ లైకింగ్. ఇప్పుడు కూడా ఒక పెద్ద క్లబ్ హౌస్ కావాలి, లాంజ్ కావాలి, రూఫ్ టాప్ ఎమ్యూనిటీస్ కావాలనే కోరుకుంటున్నారు క్లయింట్స్. బట్ ఈ ఎమ్యూనిటీస్ కన్నా కూడా లొకేషన్కి ప్రయారిటీ ఇస్తున్నారు. సో వాళ్ళ ట్రావెలింగ్ టైం, వర్క్కి ట్రావెలింగ్ టైం, బేసిక్ నీడ్స్కి ట్రావెలింగ్ టైం ఎలా ఉంటుంది, అలాగే టెంపరీ అట్రాక్షన్స్కి అట్రాక్ట్ కావట్లేదండి క్లయింట్స్. అంటే ఈరోజు ఈ ఎమ్యూనిటీస్ ఎస్ వావ్ అనిపిస్తాయి, చాలా బాగుంది అనిపిస్తుంది. కానీ ఈ ఎమ్యూనిటీస్ని ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 5 years నిజంగా మనం ఎంజాయ్ చేయగలమా? ఈ ఫీల్ ఆఫ్టర్ 5 years ఉంటుందా ఉండదా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్, లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎస్ అండి, దే ఆర్ ట్రూ. బికాజ్ ఇప్పుడు హైరైజ్ టవర్లో ఒక ఫ్లాట్ వాటి లైఫ్ టైం ఎంత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 99-100 years కూడా చెప్తా ఉన్నారు. సో అట్లీస్ట్ 50 years వేసుకుందాం. పోనీ బయ్యర్ అట్లీస్ట్ 20-25 years అయితే ఆ హైరైజ్ టవర్, ఆ గేటెడ్ కమ్యూనిటీలో గడపాలి కదా. అప్పుడు ఏం చూడాలి అక్కడ? సస్టైనబుల్ లైఫ్ స్టైల్ చూడాలి. ఈరోజు ఉన్న క్లబ్ హౌస్, ఈరోజు స్విమ్మింగ్ పూల్, ఇలాంటి అట్రాక్షన్స్ చూసి పర్చేజ్ చేస్తే రియల్ లైఫ్ స్టైల్కి అవి కోపం కాకపోవచ్చు. సో ఈ ప్యాటర్న్ అయితే 100% చేంజ్ అయింది బయర్స్ మైండ్ సెట్లో. సో బిల్డర్స్ సస్టైన్ కావాలి ముందు అంటే ఈ క్లయింట్స్ ఆలోచన తీరుకి అనుకూలంగా వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టైల్, వాళ్ళ ప్రాజెక్ట్ స్టైల్ మార్చుకుంటే దే కెన్ సస్టైన్. అంటే ఇంకా లైఫ్ స్టైల్ అని, అన్ఇంటరప్టెడ్ వ్యూస్ అని, అంటే మెయిన్ కోర్ థింగ్స్ వదిలేసి అన్నెసరీ థింగ్స్ని ఎక్స్పోజ్ చేస్తే దే మైట్ ఫెయిల్. ఆల్రెడీ మార్కెట్లో చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు బిల్డర్స్. దిస్ నీడ్ టు బి చేంజ్డ్ అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.